రైట్ అండి, వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, సో మొత్తం మీద ఇది ఈ పాపం బీఆర్ఎస్దే అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ఆలోచన రాలేదు. లాస్ట్ 2 నెలలు మాత్రం హడావిడిగా ఎలక్షన్లు ఇవన్నీ గుర్తొచ్చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని మళ్ళీ ఒక టెక్నికల్ లోపాలు ఉంచేసి ఇది ఎలాగూ పాస్ కాదు అని చెప్పేసి మీకు తెలిసి కూడా ఇది ఒక ఎన్నికల స్టంట్గా మీరు దీన్ని తీసుకొచ్చి పాస్ చేయించుకున్నటువంటి ఇది మీరు చేశారు. అంటే అప్పుడే కనుక విలీనం చేస్తుంటే ఇవాళ ఆర్టీసీ కార్మికులకి ఇంత అవస్థ ఉండేది కాదు కదా. మీ అప్పుడు కూడా చూసాం 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు నిరసన చేసి 36 మంది ప్రాణాలు పోయిన తర్వాత కానీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు ఈ ఒక 4 రోజుల్లోనే మేము ముందుకొస్తున్నాము. కేబినెట్ మంత్రులందరూ కూడా స్పెషల్గా సమావేశమయ్యి దీనిపైన ఐఏఎస్లతో కమిటీ వేసి దీన్ని ఖచ్చితంగా సావధానంగా దీని ఒక పరిష్కార మార్గం వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. మీకు అసలు ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గుడ్ ఈవినింగ్ రాజనీస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఇప్పటిదాకా చరణ్ గౌడ్ సార్ను శేష్ సార్ మాట్లాడిన విన్నాను మేడం. ఆర్టీసీ కార్మికులు లేకుండా తెలంగాణ రావడానికి ఆస్కారమే లేదు మేడం. తెలంగాణలో కీలక భూమిక పోషించారు ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు. ఇలా ఆర్టీసీకి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసింది అనే దాంట్లో శుద్ధ అబద్ధం. నేను ఏమంటున్నంటే ఇలా 44% తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. 53 రోజులు ధర్నాలు చేస్తే పిలిచి వాళ్ళకు 2 డిఏలు 2 పే స్కేల్స్ ఇచ్చి చేసింది కేసీఆర్ గారు. మేము ఏమంటున్నాం అంటే సరే మేము చేసినా మీరు చేసిన పక్కన పెడితే కార్మికుల సమస్యల మీద అవగాహన ఉండాలి గవర్నమెంట్కు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కార్మికులకు అసలు ధర్నా చేసే హక్కు లేదు ఏమంటున్నా అసలు ఏదో చెప్తున్నారు. నేను ఏమంటున్నంటే కార్మికుల చట్టాల ప్రకారమే 1963 యాక్ట్ ప్రకారమే వాళ్ళు ఎలా ధర్నాకు వచ్చారు, వాళ్ళు సమ్మెకు వచ్చారు. ఆ సమ్మెను కూడా కాదంటున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పాత చరిత్ర తెలుసుకొని అవన్నీ చేసి ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చాలా మొత్తం హిస్టరీ చదివిండు. అవన్నీ చదివిన తర్వాత మీ మేనిఫెస్టో చెప్పలేదు. మీరు అడిగిన క్వశ్చన్ పక్కన పెట్టేసి వాళ్ళు చేసిన అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏమేమి ఇంప్లిమెంట్ చేసినామో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఆరోగ్యశ్రీకి ఎవ్రీ మంత్ డబ్బులు ఇవ్వట్లేదు, ఇస్తున్నాం అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీకి ఎవ్రీ మంత్ 60 కోట్లు ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము దాదాపుగా 1100 మంది ఎంప్లాయీస్కు 9.5 సంవత్సరాలుగా చనిపోయిన వాళ్ళకి కానీ వికలాంగులకు సంబంధించిన కానీ సమస్యలు పరిష్కరించి ఇచ్చినాం. అసలు కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రికి ఉన్నది. ఈ గవర్నమెంట్ను మనం ఈ కార్పొరేషన్ తెలంగాణ గవర్నమెంట్లో విలీనం చేయాలని థాట్ వచ్చిందే కేసీఆర్ కదా. అసెంబ్లీలో బిల్లు పెట్టిందే టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా. ఆంధ్రప్రదేశ్లో జరిగినాక ఇక్కడ ఇంప్లిమెంట్ జరగకపోవడానికి కారణం ఏంటి? సరే ఓకే తప్పు జరిగింది మా తరపుకెళ్ళి మీరైనా వచ్చిన తర్వాత 29 నెలలుగా మీ మేనిఫెస్టోలో పెట్టింది ఒకటైనా చేసారా? చేయలేదు. నేను ఏమంటున్నంటే ఫస్ట్ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న సమస్య ఏంటంటే 3 అంశాలు ఉన్నాయి. ఇలా 3000 బస్సులను కొంటున్నారు, అవి ఆర్టీసీ అన్న కొనాలి గవర్నమెంట్ అన్న కొనాలని చెప్తున్నారు. అది మీరు పక్కన పెడుతున్నారు. ఇలా 3 పే స్కేల్ పెండింగ్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడలేదు. మెయిన్ జరగాల్సిన అంశాలు అవి. ఇలా గవర్నమెంట్ ఎంప్లాయర్ గా వాళ్ళు ట్రీట్ చేయాలి, కార్పొరేషన్ తెలంగాణ గవర్నమెంట్ లో విలీనం చేయాలి. దాని గురించి తప్ప మిగతా అన్ని చెప్తుంటాను. అవన్నీ చేసేటి. నేను ఏమంటున్నంటే గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ తీసుకున్నప్పుడు మెయిన్ ఎజెండా ఉంటుందో ఆ మెయిన్ ఎజెండాను పక్కన పెట్టేసి మళ్ళీ 4 ఐఏఎస్ల కమిటీ వేసేసి మళ్ళీ 6 నెలలు పోయినంటే ఇప్పటికీ గత 29 నెలలుగా నిన్న వచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ హైకోర్టు, ఇలా హెచ్యూ మీద హైకోర్టు, హైడ్రా మీద హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ గవర్నమెంట్ ఎన్నిసార్లు అక్షంతలు వేసిందనేది కూడా మనం చూడాలి. బీఆర్ఎస్ చేయలేదు, బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు అని పక్కన పెట్టేస్తే ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా జేఏసీ నాయకులను పిలిపించుకొని మాట్లాడితే ఎంత హోందాగా ఉంటుంది. ఈ ఆకలి చావులు, ఆత్మహత్యలు, కండక్టర్ డ్రైవర్లు చనిపోవడానికి ఆస్కారం ఉండదు. మేము ఏమంటున్నాం అంటే మీరు సమస్యను ప్రాబ్లం సాల్వ్ చేయకుండా మేము చేస్తున్నాము, మా కమిటీ చేసినాము, మా క్యాబినెట్ అయింది. నిన్నటి క్యాబినెట్లో మొత్తం చర్చ అంతా కాళేశ్వరం మీద పోయి ఎట్లా సిబిఐని మెప్పియాలి, ఎట్లా సిబిఐ కంప్లైంట్ చేయాలి జరిగింది తప్ప ఆర్టీసీ మీద నిన్న క్యాబినెట్ ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. మీరు చూసుకోండి, 4 వారాలు 5 వారాల్లో క్యాబినెట్ ఐఏఎస్ చూసుకోమని చెప్పారు. మెయిన్గా ఇలా కండక్టర్లు డ్రైవర్లు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కదా. గత ప్రభుత్వంలో చేస్తే మా ప్రభుత్వం అయినప్పుడు మరి ఇప్పుడు చదివేసిన మీ ప్రభుత్వమే కదా. అంటే అప్పటిది ఇప్పటిది మా అకౌంట్లో వేస్తారా? ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉన్న తర్వాత ఇలా కార్మికుల చట్టాలు చేస్తారు. విప్లవంగా చెప్పిండు. తప్పులు ఎవరు చేసిన పక్కన పెడితే కార్మికులను ఆదుకునే సమస్య గవర్నమెంట్కి ఉండాలి. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నామని చెప్పాలి. మళ్ళీ కమిటీ చేస్తే మళ్ళీ సేమ్ వెళ్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర గారు మీ బీఆర్ఎస్ హయాంలో నాకు తెలిసి 18,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అయ్యి ఉంటారు కదా అప్పుడు లెక్క ప్రకారం.
18,000 మంది పైగా 18,000 కాదు మేడం. సబ్జెక్ట్ చెప్పండి, కరెక్షన్. ఎస్. అయితే ఒక కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అప్పుడు కనుక మీరు రిక్రూట్ చేసుకొని ఉంటే ఇవాళ కార్మికుల మీద ఇంత భారం పడి ఉండేది కాదు అనేది ఒక విమర్శ ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళపైన. నేను ఏమంటున్నానంటే మేడం, ఎందుకు రిక్రూట్మెంట్ జరగలేదు? డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ జరిగింది 2017లో 2017లో జరిగింది, 2019లో జరిగింది. నేను ఏమంటున్నానంటే మనం గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రిక్రూట్మెంట్ జరగకపోయినాయి. ఎలా 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 ట్రాఫిక్ సూపర్వైజర్లు కానీ ఆర్టీఓ ఏజెంట్లు కానీ వచ్చారు కదా మేడం, మన లైన్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు గిట్లా. తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు దాడినారు? సబ్జెక్టు కరెక్షన్ 18,000 కాదు మేడం, 9,000 మంది రిటైర్డ్ అయ్యారు. 9,000 మంది రిటైర్మెంట్ లో 2,000 మంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫిల్ చేసింది. ఇప్పుడు ఈ 29 నెలలుగా ఏం చేసిందని వాళ్ళు చెప్పాలి. నేను ఏమంటున్నంటే వట్టిగా చెప్పడం కంటే ఎస్. మీరు ఒక పేపర్ మీద తీసుకొచ్చి ఇది జరిగింది, ఇది జరిగింది అని చెప్పకుండా ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలను చెప్పి ప్రజలకు ఇలా కార్మికులకు న్యాయం జరిగినట్టయితే మరి ఇలా ధర్నాకి ఎందుకు వస్తారు? మాట్లాడదాం వెంకటేశ్వర గారు. ఏమంటున్నంటే దీనిపైన మాట్లాడదాం. మళ్ళీ మీకు టైం ఇస్తాను.